బ్రేకింగ్లో చూస్తున్నాం. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలు తీసింది. సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మృతులు జంబవలసకు చెందిన త్రిష, పవిత్ర, రత్నకుమారిగా గుర్తించారు. అంజలి అనే మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలు తీసింది. సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మృతులు జంబవలసకు చెందిన త్రిష, పవిత్ర, రత్నకుమారిగా గుర్తించారు. అంజలి అనే మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ జీవన్ సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, యాక్చువల్గా ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? అలాగే ఆయా కుటుంబాల్లోని వారు ఏం చెప్తూ ఉన్నారు? ఏం జరిగింది అసలు? ఈవినింగ్ రమణ బాబు, ఏదైతే అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనంతగిరి మండలం ములగుమ్మి జలపాతంలో కొద్దిసేపటి క్రితం సుమారు ఒక 1.5 అవర్ క్రితం, అంటే సుమారు 3:30-4 గంటల ప్రాంతంలో జలపాతంలో సరదాగా ఆడుకుందామనేటువంటి వెళ్ళినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు నలుగురు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రమాదవశాత్తు వాళ్ళు బండరాయి మీద నిలబడి జలపాతం దగ్గర సెల్ఫీ వీడియో దిగుతుండగా హఠాత్తుగా ఒకసారిగా కాలు జారి పడడంతో మొత్తం నలుగురు విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలు ఇటీవల పూర్తయిన నేపథ్యంలో సరదాగా అక్కడ ఎంజాయ్ చేయడానికని అక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడాను ఏదైతే ఉక్కుంపేట మండలంలోని జంబువలస గ్రామానికి చెందినటువంటి స్టూడెంట్స్ శాలెపు త్రిష, అదేవిధంగా రత్నకుమారి, పవిత్ర, మరోవైపు అంజలి, ఈ నలుగురు కూడా సరదాగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు కాలు జారడంతో త్రిష, రత్నకుమారి, పవిత్ర, అంజలి ఈ నలుగురు కూడాను కాలు జారి జలపాతంలో పడిపోయారు. వెంటనే అక్కడ స్నానాలు చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో గిరిజనులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు కూడా పూర్తిగా గల్లంతు కావడం, అంజలి ఒకటే ప్రాణాలతో బయటపడడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి చేరుకొని వీళ్ళని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళు లోతైన జలపాతం, ఏదైతే బాగా ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి మూలగుమ్మి జలపాతం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడో కొండ కోణంలో నుంచి అనంతగిరి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భారీ జలపాతం ఇది. ఈ జలపాతంలో పడుకోవడంతో ఒకసారిగా వీళ్ళు చనిపోవడం కూడా జరిగింది. త్రిష, రత్నకుమారి, పవిత్ర ముగ్గురు కూడా చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. అంజలికి తీవ్ర గాయాలు ఉండడం అక్కడ ఉన్నటువంటి పిహెచ్ ఏదైతే ఉందో ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ తీసుకెళ్లి చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విద్యార్థులు సరదాగా పరీక్షలు పూర్తయ్యాయని చెప్పి ఎంజాయ్ చేద్దాము, సరదాగా వెళ్దామని చెప్పి ఒక టూరిజం స్పాట్ లాంటి ఏదైతే మూలగుమ్మి జలపాతం ఉందో ఇక్కడికి రావడం జరిగింది. ఈ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొంది. వెంటనే పిల్లలు పరీక్షలు రాశారు, సరదాగా వెళ్తామంటే ముందు తల్లిదండ్రులు వారించినప్పుడు కూడా వాళ్ళ మాట కాదనలేక అక్కడ పండగ కూడా జరుగుతున్న నేపథ్యం కూడా తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో పండగ పేరుతో అక్కడికి వెళ్ళినటువంటి పిల్లలు నలుగురు కూడా అక్కడికి వెళ్లి జలపాతం దగ్గర చిక్కుకోవడం జరిగింది. జలపాతంలో చనిపోవడంతో సరదాగా ఉదయాన్నే ఇంటి దగ్గరికి బయలుదేరినటువంటి పిల్లలు సాయంత్రానికి ఇంటికి వస్తారని చెప్పి ఆశకి ఎదురు చూసినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ మృతదేహాలు చూసేటప్పటికీ ఒకసారిగా గుండెలు అలిసిపోయేలాగా ఏడుస్తూ రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇదే వీళ్ళందరూ కూడాను స్థానిక ఉన్నటువంటి జంబువలస, ఇందాక నేను చెప్పినట్టుగా ఉక్కుంపేట మండలం పరిధిలో ఉన్నటువంటి జంబువలస గ్రామస్తులు ఈ నలుగురు పిల్లలు కూడాను, నలుగురు కూడా విద్యార్థినులు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జలపాతాలు ఏవైతే ఉంటాయో వాటర్ ఫాల్స్ దగ్గర ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్కటేనే కాదు, చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రమాదకరం, ఎక్కడైనా ఏదైనా డేంజర్ ఉంటే అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ వాళ్ళైనా కనీసం వాళ్ళు చర్యలు తీసుకొని ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది, చాలా డేంజర్ ఏరియా అని చెప్పి హెచ్చరిక బోర్డులు పెట్టాలి. అటువంటివి ఏవీ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మనం చెప్పొచ్చు. వాళ్ళకి తెలియక జలపాతాలను చూసేటప్పటికి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై ఉత్సాహంతో వాళ్ళు బండరాళ్ళ మీద నిలబడి సెల్ఫీలు దిగుతున్న పరిస్థితిలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. రమణ బాబు, థ్యాంక్ యూ.